you happy married life. Thank you. Wish you happy married life. Thank you. Wish you happy married life. Thank you so much. Wish you happy married life. ఏంటి రేణు, పెళ్ళైన సంవత్సరానికి నీకు విషెస్ చెప్పాల్సి వస్తుంది? మనకి మూడొచ్చినప్పుడే కదా పండగ. దట్ ఈస్ రేణు. ఏంటి డార్లింగ్, షాక్ అయ్యావా? వాళ్ళంతా మనవాళ్లే, నా ఫ్రెండ్స్. మనకి విషెస్ చెప్పడానికి వచ్చారు. అవును, నువ్వేంటి? ఉంటే బెడ్రూమ్లో ఉండాలి, లేదంటే నాతో పాటు నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. అందరికీ 2 కళ్ళు, కానీ ఈ రేణుకి ఒళ్ళంతా కళ్ళు. నేనుండగానే నా కళ్ళు కప్పి రెండో పెళ్ళంతా జంప్ అవుదావనే? అమ్మా, నీ దగ్గర చాలా ఉంది డార్లింగ్. నన్ను కాదని ఈ ఇంట్లో నుంచి అంగుళం కూడా కదల్లేవు. కదిలితే దానికి నిజం తెలియడం, అది చావడం ఒకే సెకండ్లో జరిగిపోతాయి. రేణు, అక్కడేం చేస్తున్నావు? ఇద్దరు కలిసి రండి, క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేద్దాం. సర్దుకున్న బ్యాగ్, కళ్ళ నిండా కన్నీళ్లు. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏంటి కదా? కొంపదీసి ఎవరితోనైనా లేచిపోతున్నావా ఏంటి? నేనేమో నా ఫ్రెండ్స్తో ఉన్నాను, మా ఆయనేమో గేట్ దగ్గర ఉన్నారు. నిన్ను చూస్తే లగేజ్తో ఇక్కడున్నావు. ఎక్కడో ఏదో కొడుతుంది, క్లారిటీ మిస్ అవుతుంది. ప్రపంచంలో ఇంతమంది మొగుళ్ళున్నారు, మగాళ్ళున్నారు. వాళ్ళందరినీ వదిలేసి నా మొగుడు మీద పడిందంటే నీ కన్ను. అదిరిపోయిందే మనవరాలా, నీ టేస్టే టేస్టే. ఇవి జస్ట్ శాంపుల్ బామ్మ. రిసెప్షన్ చూడు ఎలా ఉంటుందో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. నాకు తెలీదా ఏంటి నువ్వేంటో? అర్చన, నీకోసమే చూస్తున్నా. కాఫీ నాకు కాదు, ముందు బామ్మకి. బంగారు తల్లి, నేనంటే ఎంత పిచ్చే నీకు. అర్చన, రాత్రి నేను చేసిన దానికి చాలా ఫీల్ అయ్యి ఉంటావు కదూ? ఏంటి ఎప్పుడు లేని సారీ చెప్తుందేంటా అనుకుంటున్నావా? ఏం చేయను అర్చన, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు నాతో బయటికి రావాలి, కావలసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి. నీకు పెళ్ళయింది కదా? కంగారు పడకు, టాపిక్ అది కాదు. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారేంటి నువ్వు మీ ఆయన? అసలే ఎండాకాలం, అందుకే మా చుట్టూ 1 కిలోమీటర్ వరకు మంచుతో సెట్ వేస్తున్నాను. ఎక్కడో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యలో. ఎవరు మమ్మల్ని చూసి కుళ్ళుకోకూడదు కదా, అందుకే. అన్నట్టు మర్చిపోయాను, రిసెప్షన్ అయిపోగానే మా శోభనానికి మంచి ముహూర్తం కూడా నువ్వే చూపించు. శ్రీకర్ కన్నా అందమైన వాణ్ణి కనాలి కదా, అందుకే.